మన క్లినిక్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఒక పేషెంట్ ఉండే. ఆ పేషెంట్కి క్లినిక్కి రావడం కష్టం. ఎందుకు కష్టం? ఆ పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఆ పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఇంట్లో బెడ్ మీదకి వెళ్ళి లేచి బాత్రూమ్ వరకు ఎల్లుడు కూడా కష్టం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫార్మిటీస్ కూడా అయిపోతాయి, అంటే జాయింట్లు బెండ్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. అండ్ నడక అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళా దాంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంది తెలుసా మీకు? ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంటే దానికి అసలు ట్రీట్మెంట్ లేదు. మళ్ళా దాంతోపాటు ఇంకా లైఫ్ టైం మీరు మందులు వాడాలి అనేసి అంటారు. ఈ పేషెంట్కి మనం ఆన్లైన్ మాట్లాడి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ పేషెంట్కి 3-4 నెలల్లో ఎప్పటి నుంచో బాధపడే రోగం మంచిగా అయింది. అండ్ దాంతోపాటు మనం హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఒకటి. ఆ హోమ్ రెమెడీ అందరితోటి ఇప్పుడు షేర్ చేస్తాం. ఇప్పుడు మనం మన గల్లీల్లో తిరుగుతాం కదా, కాలనీల్లో తిరుగుతాం కదా, వాకింగ్ చేస్తాం కదా, మనకు చెట్లు కనిపిస్తాయి. ఒక చాలా ఈజీగా కనిపించే చెట్టు ఏం తెలుసా? పారిజాత చెట్టు. ఈ పారిజాత చెట్టు మీరు ఏం చేయండి అంటే కొన్ని ఆకులు తీసుకొని మీరు ఇంటికి తీసుకురండి. వాటర్ బాయిలింగ్లో పెట్టి ఈ ఆకులు దాంట్లో వేసేయండి. ఈ ఆకులు దాంట్లో వేసి ఈ పేషెంట్కి అయితే మనం ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినాము. సో ఇది బాయిల్ చేసి డైలీ 2 పూటలు ఒక కప్లో చానాయించుకొని ఆ వాటర్ తాగమని చెప్పినాం. ఒక కషాయం లాగా తయారవుతుంది. ఆ వాటర్ తాగండి అనేసి చెప్పినాం. రిలీఫ్ ఉంటుంది జాయింట్ పెయిన్స్లో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, గౌట్ ఆర్థరైటిస్ ఉన్నా, మళ్ళీ దాంతోపాటు నడుము నొప్పి, మెడ నొప్పి, ఎక్కడ నొప్పులున్నా మనకు ఇది హెల్ప్ చేస్తుంది. మోకాల నొప్పులకు, నరాల బలహీనతకు పారిజాత ఆకుతోటి చేసిన కషాయం మనకు చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుంది. అండ్ బై ఛాన్స్ మీరు చేస్తున్నారు ఇది అంటే డైలీ 2 పూటలు చేసి చూడండి, మీకు రిలీఫ్ ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా చెప్పినాము. అట్లనే మీరు హోమియోపతి అయితే వాడరు కదా, అయితే మీరు ఏం చేయండి అంటే క్యాంఫోరా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ దొరుకుతుంది. 0/9 పొటెన్సీ. బై ఛాన్స్ మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మీరు ఈ పారిజాత చెట్టుది కషాయం తీసుకుంటున్నారంటే 0/9 పొటెన్సీ క్యాంఫోరా. ఇది 4 గోళీలు చేసుకుంటారు కదా కషాయం, దాంట్లో 4 గోళీలు ఇవి కూడా వేసేయండి. కలుపుకోండి, మంచిగా కలుపుకొని అట్లా తాగండి. అట్లా తాగడం వల్ల మనకు రిలీఫ్ వస్తుంది. మీకు భరోసా వచ్చిన తర్వాత మీరు మన దగ్గర ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ కోసం రావచ్చు. ఇప్పుడు ఈ క్యాంఫోరా ఏంది తెలుసా మీకు? హోమియోపతి మెడిసిన్ అయితే నేను చెప్పిన దేంతో తయారవుతుంది? కర్పూరంతో తయారవుతుంది. కర్పూరంతో మేము మెడిసిన్ చేస్తాం క్యాంఫోరా అనేసి. అండ్ ఈ కర్పూరం కూడా మనకు దుకాణంలో దొరికే కర్పూరం కాదు, ఇది భీమసేని కర్పూరం. ఇప్పుడు ఈ భీమసేని కర్పూరం అంటే ఏంది? ఇది న్యాచురల్ కర్పూరం, ప్యూరెస్ట్ కర్పూరం అన్నమాట. అయితే మీరు కూడా బై ఛాన్స్ మీకు కావాలి అంటే ఇంకోటి కూడా చేయొచ్చు. ఈ భీమసేని కర్పూరం ఉంటుంది కదా, ఇది వాడితే మనకు మోకాల నొప్పులు, నరాల నొప్పులు ఈ రెండిట్లో రిలీఫ్ ఉంటుంది. ఏం చేయొద్దు, భీమసేని కర్పూరం తెచ్చుకోవాలి. భీమసేని కర్పూరం తెచ్చుకొని ఒకటి తీసుకొని దాన్ని దంచుకోవాలి, పౌడర్ లాగా తయారవుతుంది. ఒక పించ్ తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని తాగొచ్చు. దాంతో కూడా మీకు మోకాల నొప్పుల్లో, మెడ నొప్పి, నరాల నొప్పి అండ్ అన్ని నొప్పుల్లో రిలీఫ్ ఉంటుంది. మనం తీర్థం తాగుదాం కదా, గుడికి పోతే తీర్థం తీసుకుంటాం కదా, దాంట్లో కూడా వేస్తారు ఇది. అయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.